ఇక బీహార్ లో అయితే ఎన్డీఏ ముందంజలో ఉంది. ఇప్పటికే సెంచరీని క్రాస్ చేసింది. ఇక కాంగ్రెస్ కి సంబంధించిన మహాగఠబంధన్ మాత్రం హాఫ్ సెంచరీ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే బీహార్ లో ఉత్కంఠగా అయితే ఫలితాలు ఉన్నాయి. ఎన్డీఏ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అనే ధీమాతో ఉంది. ఆ మేరకే ఫలితాలు చూసుకుంటే ఇప్పటి వరకు 103 స్థానాల్లో విజయం సాధించినట్టుగా తెలుస్తోంది. మొదటి రౌండ్ కి ఇంత వేగంగా ఉండేసరికి ఇక రెండో రౌండ్, మూడో రౌండ్, 10 రౌండ్లకు వచ్చేసరికి ఎన్డీఏ పూర్తి ఆధిక్యం సంపాదించే అవకాశం ఉన్నట్లుగా కూడా పలు విశ్లేషణలు అయితే తెలియజేస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత వివరించడానికి మనతో ఈ రోజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్. బీహార్ లో చూసుకుంటే ఎన్డీఏ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సెంచరీని పూర్తి చేసింది. సో ఫలితాలు ఎన్డీఏకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు సార్. ఇంకా మొదలు అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఎన్డీఏ 112 స్థానంలో ముందంజలో ఉందమ్మా. ఇప్పటికే కేవలం పోస్టల్ బ్యాలెట్ లెక్క పెట్టారు. ఇంకా అసలైన ఈవీఎం ఇవ్వలేదు. కాబట్టి ఎట్లా ముందంజలో ఉంటది కాదని, కానీ పోస్టల్ బ్యాలెట్లలో జనరల్ గా అధికార పార్టీకి వ్యతిరేకత ఉంటుంది. అయినా సరే పోస్టల్ బ్యాలెట్ లో ఎన్డీఏ 12, ఇండియా కూటమి ఉన్నాయి కనుక సగం తేడా ఉన్నట్టు లెక్క. ఓ రకంగా చెప్పానంటే జనసురాజ్ పార్టీ 2 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ లో ఎప్పుడు మనకు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంటుంది కనుక జనసురాజ్ పార్టీ కూడా రెండు స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ లో మాత్రమే ఇప్పటికీ ఆధిక్యత లభించింది. అంతా కూడా వేలకు ఉండవు, వందలనే ఉంటాయి కొన్ని చోట్ల అయితే. కనుక ప్రతి నియోజకవర్గంలో 100, 150, 200 కంటే ఎక్కువ ఉండే పోస్టల్ బ్యాలెట్ కనుక వాటిలో అసలైన ఫలితాలు మనం చెప్పలేం. కానీ తీరు మాత్రం అంటే ఎటువైపు పోతున్నామనే తీరు మాత్రం ఇవాళ బీహార్ లో ఎన్డీఏ కూటమికి 112 సీట్లు వస్తాయనే ఒకటి చూసుకుంటే 2020లో అతి పెద్ద పార్టీకి అవతరించిన ఆర్జేడీ 115 స్థానాలు పోటీ చేసి 75 సీట్లు సాధించి చెప్పాలండి. అంతకుముందు 74 సీట్లతో బీజేపీ 2వ స్థానంలో ఉంది అంతకుముందు. దానిలో అలాగే చిన్న చితక పార్టీల ప్రభావం కూడా తక్కువ అంచనా వెళ్ళేదమ్మా. ఇప్పుడు ఇవాళ కూడా ఈ జనసురాజ్ పార్టీ ఓట్ల చీలికలో ఇండి కూటమికే నష్టం చేస్తే నేను మన ఎల్ఎస్పీ మన రామ్విలాస్ పాస్వాన్ పార్టీ ఒకటి ఉండే ఆ పార్టీ 5% చేసి 1 సీటు మాత్రమే గెలుచుకుని పోయినసారి. అంటే 5.5% ఓటు తీసుకున్నది కానీ 1 సీటే గెలుచుకుంది. అటువంటి స్పాయిలర్ పార్టీస్ కూడా ఉంటాయి. ఇవాళ జేఎస్పీ స్పాయిలర్ పార్టీగా పనిచేస్తాను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ శాతం 1-2% ఓట్లు తీసుకున్నా కూడా ఆ స్పాయిలర్ పార్టీగా పనిచేస్తాయి. రెండోది నోటా ఓట్లు కూడా ఈసారి కీలక పాత్ర వహించే అవకాశం ఉందని నేను అనుకుంటున్నానమ్మా. ఎందుకంటే నోటా ఓటు పోయినసారి 1.68 దాదాపు 2% ఓట్లు నన్ ఆఫ్ ది ఎబో, ఎవ్వరు మాకు ఇష్టం లేదు అనే వాళ్ళు వేశారు. 1.68% వాళ్ళు ఓటేశారు. 86%, 1.86% 2% దగ్గరగా ఓటేశారంటే అంత లోపే చాలా పార్టీలు సాధించినాయి. ఉదాహరణకు 1.24 షేర్తో మొత్తం రాష్ట్రంలో చూసుకుంటే 20 స్థానాలకు పోటీ చేసిన ఎంఐఎం 5 స్థానాలు గెలుచుకుని పోయినా సార్. అట్లా చాలా పార్టీలు అంటే ఎంఐఎం కానీ ఇతర చిన్న చితక పార్టీలు తక్కువ మన ఓటు శాతం సాధించి ఎక్కువ సీట్లు గెలుచుకుంది. దానికి కారణం ఏంటి? కన్సాలిడేట్ అయిన ఓట్లు. ఉదాహరణకు 20 స్థానాలు ముస్లిం స్థానాలు చేసింది ఏది మన ఎంఐఎం. కనుక ఆ స్థానాల్లో వాళ్ళు ఓటు షేర్ ఎక్కువ. ఓవరాల్ గా 1.24 కంటే శాతం ఓట్లు అంటే 3-4 పార్టీలు 1, 2, 3, 4, 5 దాకా గెలుచుకునే సందర్భాలు చూసినాం. అంటే అన్నిటికంటే సిపిఐఎంఎల్ పోటీ చేసిన స్థానాలు 20, వాళ్ళకు వచ్చిన ఓట్లు కూడా పెద్ద 5-6% కన్నా ఎక్కువ రాలేదు. కానీ వాళ్ళకు వచ్చిన సీట్లు 12 సీట్లు వచ్చాయి. అందుకని ఓటు శాతానికి సీట్లకు ఓట్లు కేంద్రీకృతం కూడా వస్తాయి. అందరికి భాషలు చెప్పాలంటే గౌరీ, మన హైదరాబాద్ లో ఎప్పుడు ఎంఐఎం 7 సీట్లు గెలుచుకుంటుంది. ఎట్లా గెలుచుకుంటుంది? మొత్తం తెలంగాణలో ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ అదే 7 సీట్లు గెలుచుకుంటుంది. కారణం ఏంటంటే మొత్తం రాష్ట్రంలో ఓటు షేర్ తక్కువ వాళ్ళది, కానీ ఆ 7 నియోజకవర్గాల్లో 70% సంపాదించుకుంటుంటది. కనుక ఆ 7 నియోజకవర్గాలు గెలుస్తుంది. మనకు వచ్చిన ఓటంలో లోక్ సత్తా కంటే తక్కువ, సిపిఎం కంటే లోక్ సత్తాకు అయితే గతంలో చూసుకుంటే మీకు సిపిఐఎం సిపిఐ 2 పార్టీలు ఉమ్మడి పార్టీలు కలిపి అట్లాగే మనకు ఎంఐఎం కంటే ఎక్కువ ఓట్లు వచ్చింది. కానీ ఏమైంది? కన్సాలిడేట్ కాలేదు, స్కాటిల్డ్ అయింది. 250 నియోజకవర్గ లోక్ సత్తా గతంలో పోటీ చేస్తే హైదరాబాద్ మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2009లో వాళ్ళు వచ్చిన ఓట్ల శాతం చూసుకుంటే 10 సీట్లు రావాలి. కానీ ఎందుకు రాలేదు? అక్కడక్కడ 1000, 2000, 6000, 12000, 15000 ఒక జేపీ గారు గెలిచారు. ఇది అట్లాగే ఉంటుంది. జయప్రకాష్ నారాయణ గారు గెలిచారు కూకట్పల్లి. అట్లా మనకేంటంటే బీహార్ లో ప్రధానంగా ఓట్ల చీలిక ఎక్కువ ఉంటది. కానీ ప్రధాన 2 కూటముల మధ్యనే పోటీ ఉన్నది. ఉంటాయి. మిగతా ఈసారి
సిపిఐఎం మీద కూడా పెద్ద ప్రాధాన్యత వహించింది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత్వాన్ని ఇటు పక్కన చీలిపోతున్నప్పుడు వీళ్ళ ఓట్లన్నీ చీలిక జరుగుతుంది. ఇండి కూటమికి ఎక్కువ రావు కదా సీట్లు. అందుకనే వాళ్ళు పోటీ చేసిన దానికి గెలిచేదానికి చాలా తేడాలు ఉంటున్నాయి. ఎన్డీఏ కూటమి ఇప్పుడు బలంగా ఉన్నది. 117 స్థానంలో ఇవాళ ముందంజలో ఏంటంటే కనీసం రౌండ్ పూర్తయితే ఈ మెజారిటీ జూబ్లీ హిల్స్ చూసుకుంటే కూడా జూబ్లీ హిల్స్ చూసుకుంటే కూడా పోస్టల్ బ్యాలెట్ల సమయంలో అయితే కాంగ్రెస్ ముందంజలో ఉంది. కానీ షేక్పేట డివిజన్ లెక్కింపు చూసేసరికి 38 స్థానాలు కాంగ్రెస్ కు ఉన్నాయి, 36 స్థానాల్లో మన బీఆర్ఎస్ ఉంది, 10 బీజేపీకి ఉంది. సో దీన్ని ఏ విధంగా చూసుకోవాలంటారు? పోలింగ్ బూతులు అమ్మ, ఇక్కడ స్థానాలు ఏం లేవు, మనకు పోలింగ్ బూతులే. 35 పోలింగ్ బూతులలో అంటే ఈవీఎం అంటే మొత్తం ఇస్తే 35 పోలింగ్ బూతులలో మన బీఆర్ఎస్ అది 36 ఇవన్నీ కూడా ఇప్పుడు వెంటనే తేలవు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మొత్తంలో 1,94,000 ఓట్లు. మొదటి రౌండ్ కూడా పూర్తి కాలేదు ఇంకా కదా. మొదటి రౌండ్ పూర్తయ్యే క్రమంలో చూసుకుంటే కూడా మనకు ఈ మెజార్టీ పెద్దగా మొదటి రౌండ్ పూర్తయింది సార్. 3,000 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నట్లుగా తెలుస్తోంది సార్. అదే అంతే చూశారు కదా. మరి 35-36 స్థానాలు పోతాయి మనకు కదా పోలింగ్ లో ఇవన్నీ పోతాయి కనుక ఇప్పుడు 3,600 స్థానాలు